ఫ్రెండ్స్ వడ్డీ లెక్కలు రాని వాళ్ళ కోసం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ యూజ్ చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ గాని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఆన్సర్‌ని సెకండ్‌లో చెప్పేయవచ్చు. ఈ యాప్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ యాప్ సంబంధించిన లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఇస్తాను. ఒకవేళ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ కాలిక్యులేటర్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ వడ్డీ బుక్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒకవేళ మీరు వడ్డీ లెక్కలు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ లెర్న్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకొని వడ్డీ లెక్కలు నేర్చుకోవచ్చు. ఇక్కడ కాలిక్యులేటర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ కాలిక్యులేటర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ మీరు ఎంత అమౌంట్ వడ్డీకి ఇచ్చారో లేదా వడ్డీకి తీసుకొచ్చారు. నేను ఒక 50,000 రూపాయలకైతే వడ్డీకి తీసుకొచ్చాను. ఇక్కడ 50,000 ఎంటర్ చేసుకుంటాను. సో వడ్డీ అనేది రూ. 100కి రూ. 2 వడ్డీతో నేను ఒక 50,000 అమౌంట్ తీసుకొచ్చాను. ఇక్కడ రూ. 2 కావచ్చు, రూ. 3 కావచ్చు, రూ. 5 కావచ్చు, లేదా 1.50 గాని, 1.20 గాని వడ్డీ రేట్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ గివ్ అండ్ డేట్స్ మీరు ఏ రోజున అమౌంట్ తీసుకొచ్చారు. నేనైతే ఇప్పుడు 2024 జనవరి 1వ తేదీ అయితే రూ. 50,000 అయితే రూ. 2 వడ్డీతో అప్పుగా తీసుకొచ్చాను. సో ఈ రోజు డేట్ అయితే 2025 ఒకటో నెల 1వ తేదీకి. సో ఎంత వడ్డీ అని చెప్పి తెలుసుకోవడానికి అయితే ఇక్కడ సబ్మిట్ వడ్డీ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సబ్మిట్ వడ్డీ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఒక 1 ఇయర్ అయితే ఎంజాయండి. మొత్తం ఇక్కడ డ్యూరేషన్ అయితే 1 ఇయర్ ఉంది. 12 మంత్స్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే రూ. 12,000 అయితే ఇంట్రెస్ట్ అయింది. టోటల్ గా నేను తీసుకొచ్చింది రూ. 50,000. మొత్తం వడ్డీతో కలిపి 62 ఇక్కడ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరానికి రూ. 12,000 ఇంట్రెస్ట్ అయింది. టోటల్ గా రూ. 62,000. ఈ విధంగా మీరు వడ్డీ లెక్కలు చాలా ఈజీగా ఆన్సర్ చెప్పేయవచ్చు. ఒకవేళ మీరు హోమ్ లోన్ గానీ, పర్సనల్ లోన్ గానీ, గోల్డ్ లోన్ గానీ ఉందనుకోండి, వాటికి సంబంధించి వడ్డీ లెక్కల కోసం ఇక్కడ బ్యాంక్ ఈఎంఐ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. టోటల్ అమౌంట్ ఎంటర్ చేసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ లో మనకు 8.5% అని చెప్పి 16%, 17%, 15.5% అని చెప్పేసి ఇట్లా ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. సో ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని మంత్స్ అయింది క్లియర్ గా ఎంటర్ చేసుకోండి. సబ్మిట్ వడ్డీ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఈఎంఐ అమౌంట్ అయితే మీకు చూపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిపోయినా మీ ఫ్రెండ్స్ కు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీకు కూడా వడ్డీ లెక్కలు చేయడం చాలా కష్టంగా అయితే ఉంటాయి. ఈ యాప్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో యాప్ యూజ్ అయిందో లేదో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ ని క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.